శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా అన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే నేను పప్పు చింతకాయ వండుతానండి. చక్కగా కందిపప్పు కడిగేసానా, తగిన నీళ్ళు పోసానా, చక్కగా పొయ్యి మీద పెట్టుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకో గ్లాస్ నీళ్ళు ఇప్పుడు పోసాను. ఇందులో చింతకాయలు వేసే విధానం మీకు నేను చూపిస్తానే. ఇవ్వనండి చింతకాయలు చూసారా, చక్కగా ఏమీ పెద్ద పని కాదు. ఇలాగ రగ్గొట్టేసుకుని ఇలా నీటిలో వేసేసుకుని పైన ఎలాగంటే మనకి కొంచెం పొట్టు పొట్టులాగా ఉంటుంది అన్నమాట. అది కడిగేసేసుకుని వేసేసుకోవటమే పప్పులో. 10 నిమిషాలు వేయేటప్పుడు కూర అనేది రెడీ అయిపోద్ది. ముందు పప్పు ఉడికిపోయి ఉంటే, కానీ ఎక్కువ పట్టేయాలండి. పులపే కదా చింతకాయలు. చక్కగా పప్పు చింతకాయ అంటే ఎంత ఇష్టంగా తినేస్తారో తెలుసా మరి. ఇలాగా ఇరిసేసి నేను వేసేస్తానండి. కడిగేసి పప్పు అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇలా ఉన్న కాయలు బెండకాయ చింతకాయ వండుకుంటే ఎంత బాగుంటుందోనండి. అలాగే కొంచెం 2 కొత్తిమీర రబ్బలు వేసుకుని కాస్త మినపచెక్కు వేపుకుని మరి రోట్లో పచ్చడి కనుక కొమ్ముకున్నాం అనుకోండి, ఇంక చెప్తే నోట్లో నీళ్ళు ఊరిపోతాయిలేండి. చేసినప్పుడు చూపిస్తానులే, మీకు చేసినప్పుడు చూపిస్తాను. చక్కగా చింతకాయలు కడిగేసి ఇందులో వేసేస్తానండి. ఇప్పుడైతే ఈ చింతకాయలు కడిగేసానండి. ఒకసారి నీళ్ళు ఉంచేసాను కదా. ఏమీ మట్టి మాత్రం ఉండదండి. ఇంకేదో ఒక ఎర్రగా పొట్టులాగా ఉంటుంది అన్నమాట. చక్కగా కడిగేసాను కదా. ఈ చింతకాయలు పప్పులో వేసేస్తున్నానండి. నేను వేసిన పప్పుకి చింతకాయలు సరిపోతాయి. పులపోయి కదా మరి చింతకాయలు. చక్కగా ఇదిగోనండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే 3 కాయలు ఇలా చీరుకున్నాను, వేసేసాను కదా. ఇందులో ఉప్పు వేసేస్తానండి. సరిపడే ఉప్పు వేసేస్తున్నానండి. పులుపు కదా, కొన్ని ఎక్కువ పడుతుంది మరి. మనకి ఇదే వాడతాను కదండి, కళ్ళుప్పే కదా మరి. అలాగే కొద్దిగా పసుపు వేస్తేనే కానీ కూరకు అందరూ అదిసుమి ఆరోగ్యం కూడాను. చక్కగా నెమ్మరమైన పసుపు అండి ఇది. మా కోడలు తెస్తుందండి పసుపు. అయిపోయిందిలో పసుపు తెచ్చేస్తుంది నాకు. పసుపు అంటే ఇష్టమని చక్కగా మూత పెట్టేస్తాను. ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఉడికిపోయిందమ్మా, చూద్దామా. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ చింతకాయలు ఇలా ఉడికిపోయినాయి కదా. చక్కగా ఇలా అన్నాం అనుకోండి, ఇలా మ్యాక్స్ అయిపోతాయి అన్నమాట. చక్కగా ఇలాగా వారం నుంచి ఇలాగ అనేటప్పటికి మా అమ్మగారు ఇలా నలిపేవారండి. చింతకాయలు వేసినప్పుడు ఇలా చింతకాయలు, తర్వాత ఏమో మామిడికాయ ముక్కలు కోసి వేసినప్పుడు కూడా ఇలా పెట్టి ఇలా నొక్కారనుకోండి. చక్కగా ఇదిగో ఇలా చూసారా, మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా కలిసిపోతుంది అన్నమాట. ఇలాగని ఇవ్వరు. ఇలాగంటుంటే ముక్కలు అయ్యేకి నలిపేటప్పుడు దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా నలిపేసి చింతకాయ ముక్కలు కనపడవండి, ఇంకా ఇందులో కలిసిపోతాయి అన్నమాట. చక్కగా ఈ పప్పు చింతకాయ ఎంత బాగుంటుందో తెలుసా. అయ్యి బాబోయ్, చాలా బాగుంటుందండి. నెయ్యి తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. అదే వేస్తానండి. ఇప్పుడు అయితే నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా, మరి తాలింపులో 2 మిరపకాయలు వేస్తానండి. కొద్దిగా గుండా వేస్తాను. కారం అనేది సరిపోతుంది. ఇంకా కారం వేయనండి. చాలామంది కారం వేసుకుంటారు ఇలా ఉడికేటప్పుడు. అది ఇది ఎక్కువైపోతుందని నేనైతే ఇలా వేస్తాను. మీకు ఇప్పుడు చెప్తూ ఉంటానులేండి. వండేటప్పుడు చక్కగా ఇలా నలిపేసి మీకు తాలింపు వేయటం చూపిస్తాను. ఇలా ఈ చింతకాయలు సిద్ధమకపోతే పులప అనేది దిగదండి మరి. పులప కాయలోనే ఉండిపోద్ది కదా. మనం ఇలాగ నొక్కి కలిపేటప్పటికి పులప అనేది పప్పులో కలిసిపోయి బాగుంటుంది అనమాట. ఇలా ఏతకాయలు వచ్చినప్పుడు ఇలా చేస్తాం. కొంచెం మధ్య రకంగా పప్పు పెడతాం చూసారా. అప్పుడైతే ఏం చేస్తామంటే ఒక పొంగించామనుకోండి, గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత ఈ పప్పులోని చక్కగా రసం పిండేసామనుకోండి, అది ఇంకా బాగుంటుందండి. తర్వాత ఇంకొంచెం పెద్దగా ముదరగా అయిపోయి గింజలు ఉంటాయి చూసారా, పైన చక్కగా చెక్కేసేసి లోపల పప్పు తీసేసి ఆ వెరళ్ళు వేసేసుకుని అలా వండేసుకోవచ్చండి. కానీ అలా వండిన దానికి డిఫరెంట్, అలా తేడా తెలిసిపోద్దండి. అమ్మ అలా చేసేది చక్కగా వలిసేసి ఆవిడ గోరు ఉండేదండి. చక్కగా పెట్టుకోమంట పప్పులు తీసేసి అందులో తిలుగు అనేది ఉంటుందన్నమాట. అది ఉండకూడదు అనేసి తీసేసిదండి. ఇలా గోరుతో తీస్తే పప్పులాగా ఎంత బాగా వచ్చేది అనుకుంటున్నారు. చక్కగా చింతకాయలు అనేది ఇలా నలిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇది చక్కగా తాలింపు వేసేస్తానండి. వేసేసి మీకు నేను చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి. ఈ లేతకాయలు చింతకాయలు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చేది కాబట్టి మరి చింతకాయలు వండుకుని కొద్ది రోజులు అయ్యింది కాబట్టి ఇప్పుడు కొత్తగా తినేటప్పటికి ఒక రుచిగా ఉంటుందండి. ఏదో ఎప్పుడుగా రుచులకప్పుడు అలవాటు పడతాం కాబట్టి అంత అమోహంగా చేసుకుని తినగలుగుతామండి. అలా తింటే ఆరోగ్యం కూడాను. అవునండి, చూసారా కలిపేసాను. చింతకాయలు ఏమన్నా కనపడుతున్నాయా మీకు ఎక్కడన్నా? ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇదిగో ఇలా నలిపేస్తానండి. ఇలా అనేటప్పటికి దీంట్లో ఉండే గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. చక్కగా అయిపోయిందండి.
చక్కగా మూగుడు పెట్టుకున్నానండి. మూగుట్లో నూనె చెక్క వేసుకున్నానండి. చక్కగా తాలింపు అనేది వేసేస్తానండి. ఆవాలేనండి, పప్పు తాలింపుకు మంచి రుచి. చక్కగా కొంచెం ఆవాలు వేసుకున్నాం కదా, అలాగే అలాగే 1 స్పూన్ ఉండేటట్టు మరి జీలకర్ర, అలాగే మరి ఎల్లుల్లిపాయలు అయితే చక్కగా చితగొట్టుకుని ఉంచుకున్నానండి. లేకపోతే పేలిపోతాయి మొఖం మీదకి. మరి అందుకు చక్కగా ఈ ఎల్లుల్లిపాయలు వేగేటప్పుడు 2 ఎండుమిరపకాయలు అయితే తుంచేసి వేసేస్తున్నానండి. ఇప్పుడైతే చక్కగా ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేగిపోయినాయి కదా, కరివేపాకు వేగిపోయిందండి. టమాట పోసారు. పోపు ఇందులో తిరగమాత వేసేసుకున్నామండి. చక్కగా పప్పు చింతకాయ పోపు అయిపోతుందండి. చూసారు కదా, ఇంతేనండి. ఏదన్నా చేస్తే బాగుంటుందండి. మన స్వీట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకోండి. చూసారు కదా, పప్పు చింతకాయ ఊరించి చేస్తున్నాను అనుకుంటున్నారా? చింతకాయలు అమ్మొస్తున్నాయండి. ఎక్కడన్నా లభించినాయి అనుకోండి, తెచ్చేసి ఇలా వండేసుకోండి. అయ్యి బాబా, అమృతం అండి. రోజు భోజనం చేస్తుంటేనే 2-3 ముద్దలు ఎక్కువ తినేస్తాంలేండి. చక్కగా ఇప్పుడు తాలింపు అయింది కదా, ఇందులో లాస్ట్లో కొంచెం ఇదిగో చూసారా, మన ఇంట్లో గేదె పాలు నెయ్యండి కాసుకున్నది. పుసలాగా ఎంత బాగుందో చూసారా? అమ్మ, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలాంటి కూరతో పిల్లలకు అన్నం తినిపిస్తే అస్సలు మానం చేయరండి, హ్యాపీగా తినేస్తారు మరి. అవును, చూసారు కదా, ఇంతేనండి. నచ్చిందా మరి? పప్పు చింతకాయలు తెచ్చుకుని ఇలా వండేసుకోండి, చాలా ఈజీ. చూసారు కదా, మరి నాకు తెలిసిందే మీకు చెబుతానండి. నచ్చిందని అనుకుంటున్నానండి. మరి చింతకాయలు ఉన్నాయి కాబట్టి చాలా వెరైటీలు చేసి చూపించేస్తాను మీకు. అలా చేసేసుకుందరు కానీ నూనె లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇది పప్పు తాలింపు కాబట్టి నెయ్యి అది వేసాను. కానీ మరి ఈ చింతకాయతో బండ పచ్చడి చేసుకుంటే నూనె పని ఉండదండి. కొబ్బరి పచ్చడి చేసుకుంటే నూనె పని ఉండదు. చక్కగా నువ్వు పప్పు అది వేపుకుని చేసుకున్నాం అనుకోండి, నూనె తొక్కుతో వేపుకుని, అది బాగుంటుంది. కానీ ఆ పచ్చడి కూడా వారం రోజులు 10 రోజులు ఉంటుందండి, వేసుకు తినొచ్చు. బయట ఉంచుకునేవారండి పూర్వం. ఇప్పుడంటే మనకు ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కదా, చక్కగా ఇలా చేసేసుకోండి, హ్యాపీగా తినేయచ్చు. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైకేనండి. మరి ఈ వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వారందరికీ మీ లైకే వారికి లైఫ్.